మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో ఎమ్మెల్యే బీవీ ఆశీస్సులతో ఎమ్మిగనూరు శేఖర్ అన్నకు కర్నూలు జిల్లా ఉపాధ్యక్ష పదవి రావటం ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలందరి విజయం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందకిషోర్. మహాశివరాత్రి పర్వదినం మరికొన్ని గంటల వ్యవధిలో రానున్నది. ఈ నేపథ్యంలో పరమశివునికి సంబంధించినంత వరకు అతి ప్రాశస్తమైన అతి పురాతనమైన దేవాలయాలు ఎక్కడున్నాయో ముందుగా ప్రేక్షకుల గురించి ప్రయత్నం సుమన్ టీవీ చేపట్టింది. ఇందులో భాగంగా నేను కర్నూలు జిల్లా కేంద్రంలోని పాత బస్తీలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డున వెలిసిన శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాను. ఈ దేవస్థానంలోనికి వెళ్ళి ఈ దేవస్థానం సంబంధించిన అర్చకులతో మాట్లాడి ఈ దేవస్థానం ప్రాశస్తం ఏంటో సుమన్ టీవీ ప్రేక్షకుల గురించే ప్రయత్నం చేస్తాను. మీరు నాతో రండి. ప్రస్తుతం మనతో శ్రీ 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 అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించిన అర్చకులు గత 35 సంవత్సరాలుగా ఈ దేవస్థానంలో అర్చకులుగా పనిచేస్తున్న ఎంబి ప్రసాద్ గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఈ దేవాలయం ప్రాశస్తాన్ని సుమన్ టీవీ ప్రేక్షకుల గురించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ స్వామి నమస్తే అండి. నమస్తే సార్, ఈ ఆలయం ప్రాశస్తం ఏంటండి అసలు? ఈ ఆలయము చాలా పురాతనమైంది, కానీ దీన్ని ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ చేసిన వాళ్ళు ఎవరో పూర్వీకులు. మనకు ఇంతవరకు దాని చరిత్ర అవి ఏమి ఆధారాలు అయితే లేవు. ఒకప్పుడు దీన్ని పునర్వృద్ధీకరణ చేసిన వాళ్ళు ఈ కర్నూలు నగరంలో ఉన్న రాజపురోహితులు, ఇంద్రకంటి రంగావధాన్లు, ఇంద్రకంటి శేషావధాన్లు అనేటటువంటి వాళ్ళు దీన్ని పునర్వృద్ధీకరణ చేసి జరుపుకుంటూ వచ్చినారు. ఈయనకు కొద్దిగా మాన్యం పెట్టినారు. ఇది చేస్తూ ఉండగా తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత కేఈ వంశీయులు దీన్ని తీసుకొని డెవలప్ చేసుకుంటూ దీన్ని సాధక బాధకాలన్నీ చూసుకుంటూ వస్తూ ఉన్నారు. దీన్ని అట్లా చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే స్వామి మీద శ్రీచక్ర యంత్రము, ప్రపంచంలో శ్రీచక్ర యంత్ర శివలింగము ఎక్కడ ఉండదు ఆ రోజు. అంటే కాశీ పుణ్యక్షేత్రం తర్వాత ఇక్కడ మాత్రమే ఉందంటారండి. కాశీ క్షేత్రములో కూడా కాశీ విశ్వనాథుని పైన శ్రీచక్ర యంత్రము లేదు. కాశీ క్షేత్రంలో అన్నపూర్ణాదేవి ఆలయములో కిందికి పోతే అమ్మవారి కుడి పక్కకు శ్రీచక్ర శివలింగం ఉంది. అది భాస్కర రాయులు అనేటటువంటి ఆయన ప్రతిష్ఠ చేసినాడు. తర్వాత మనకు తెలిసినవి 3 శ్రీచక్ర యంత్రం ఉన్న శివలింగాలు. 1 కాశీ, 2 కర్నూలు మన కుమ్మరి వీధిలో తుంగభద్రా నది ఒడ్డున వెలిసి ఉన్న దేవాలయం. తర్వాత వచ్చేసి కర్ణాటకలో బీజాపూర్లో విజయపురి కాలనీలో ఒక టెంపుల్ ఉంది. సేమ్ ఇదే ఇక్కడ ఎట్లా ఉంటుందో శ్రీచక్రం అక్కడ కూడా అట్లే ఉంటుంది శివుని పైన. అంటే దేవాలయం గర్భగుడి పెద్దది. అది ఇది 9-6 ఉంది, అది 18-12 ఉంటుంది దేవాలయం. ఇక్కడ గత 35 సంవత్సరములుగా ఉన్నాము. తర్వాత దీన్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోయింది. ఇది 1972లో వెళ్ళిపోయింది. ఇంకా వీళ్ళ ఆధ్వర్యంలోనే అట్లా వాళ్ళ ఆధ్వర్యంలో వాళ్ళ అల్లుడైనటువంటి మన జె మురళీధర గౌడ్ గారు వాళ్ళ ఆధ్వర్యంతో ఇంకా ఆయన్నే దీనికి మంచి చెడ్డ మాజీ డిప్యూటీ మేయర్ మేమన్నా అంటాము. ఇంకా అట్లే దొబ్బుకొని ఇంతవరకు జరుపుకుంటూ వస్తున్నాం. ఈ మాఘమాసంలో కూడా ఈ 27 రోజులు కానీ నెల ఉంటుంది, కానీ మేము పాడ్యమి నుండి ద్వాదశి త్రయోదశి వరకు అన్నదాన కార్యక్రమం చేస్తాం. అన్నపాశుపతాస్త్ర పూజ అనేటటువంటి ఒక పూజ చేస్తాం. అన్నంతోనే ఈశ్వరుడికి అలంకారం చేస్తాం. స్వామి, ఇప్పుడు కాలభైరవ స్వామి అనే ఒక విగ్రహం ఈ టెంపుల్లో ఉందండి. ఇప్పుడు అంటే మన ఇల్లు కావచ్చు, ఎక్కడ మన వ్యాపార సంస్థల్లో కావచ్చు, ఈ తేలు అంటారు చూడండి, ఈ తేలు అనేది కనపడితే ఈ ప్రత్యేకంగా ఈ టెంపుల్కి వచ్చి ప్రత్యేక పూజలు చేస్తారు అని విన్నానండి. ఇది వాస్తవమేనండి? ఇండ్లల్లో పాములు కానీ జర్రులు కానీ తేళ్ళు ఇటువంటి చీడ పురుగులు వస్తే కాలభైరవుని దగ్గర ఆవ నూనెతో దీపం వెలిగించమని మన పెద్దలు చెప్పినారు. చెప్తే ఆయన క్షేత్రపాలకుడు కాలభైరవుడు అంటే మనం నివసించే ప్రాంతానికంతా పరిపాలకుడు, అంటే మనకు గార్డ్. అందుకోసము ఎవరిని అడిగినా, ఏ పెద్దవాళ్ళని అడిగినా
ముందు పోయి కాలభైరవుడు ఎక్కడున్నాడో అక్కడ దీపం వెలిగించండి, ఏంటి రావ నూనెతో కానీ నువ్వుల నూనెతో వెలిగిస్తే ఆ చీడపీడలని రానియకుండా కట్టుదిష్టం చేస్తాడు భైరవుడు. భైరవుల్లో కూడా ఇక్కడున్న కాలభైరవ స్వామి పేరు విజయ భైరవుడు. ఈయన మామూలుగా అయితే 8 రూపాయలే అందరూ చెప్తారు, కానీ స్వర్ణాకర్షణ భైరవుడు ఉన్నాడు, ఇక్కడ విజయ భైరవుడు ఈయన. స్వామి ఈ గుళ్ళో విఘ్నేశ్వర స్వామికి సంబంధించినంత వరకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. అంటే ఈ గతం ఈ ఏరే టెంపుల్ తో కంపేర్ చేస్తే ఇక్కడ పూర్తి విభిన్నంగా ఉంది మన వినాయకుని ప్రతిమ అంటారు. అంటే ఇక్కడ ఉన్న గణపతి వరముద్ర భయముద్ర ఉండదు. ఈయన దక్షిణముఖముగా ఉత్తరములో దక్షిణముఖంగా పెట్టినారు. ఈయనను డుండి గణపతి అంటారు. ఈయననే కాశీలో ఉన్నాడు మళ్ళా డుండి గణపతి. అప్పుడు పెద్దలు ఎందుకు ప్రతిష్ట చేసినారు అంటే, ఈ స్థలానికి ఈ టెంపుల్కి వాస్తు దోషం వస్తుంది, ఆ దోషాలన్నీ పోవాలి అని చెప్పి వాస్తు దోష పరిహారార్థం దక్షిణముఖంగా గణపతిని పెట్టారు. ఇక్కడ హనుమంతుని విగ్రహం కావచ్చు, అలాగే అమ్మవారి విగ్రహం కావచ్చు. ఇక్కడ ఆంజనేయ స్వామి ప్రతి చోట చూస్తారు దక్షిణముఖంగా ఉంటాడు, కానీ ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామి వారు ఉత్తరముఖంగా చూస్తున్నారు, ఉత్తరాన్ని చూస్తున్నారు. మనము మొక్కినా పూజ చేసినా దక్షిణముఖంగా పూజ చేయాలా అని పెద్దలు అప్పట్లో అట్లా పెట్టినారు. ఇక్కడ వచ్చేసి వినాయకుని పక్కల ఒక నాగేంద్రుడు ఉన్నాడు, 3 శిరస్సుల నాగేంద్రుడు. అప్పుడు చెక్కిన పనిమంతులు ఎవరో కానీ ఒకటే రాయిలో పానమట్టము శివలింగము, శివలింగానికే పామును చుట్టినట్లు 3 శిరస్సుల నాగేంద్రుడిని చెక్కినారు. చాలా పురాతనమైనటివి. ఈడ అమ్మవారు వచ్చేసి అన్నపూర్ణాదేవి. గరిట ఇట్లా పట్టుకొని ఉంటుంది అని చాలా మందికి తెలుసు, కానీ అమ్మవారి ఇక్కడ గరిట ఇట్లా పట్టుకొని ఉన్నారు. పాశము అంకుశము ఉన్నాయి, చతుర్భుజాలతో ఉంది ఇక్కడ అమ్మవారు. ఒక చెయ్యి కిందికి పెట్టినారు. వస్తారా రండి. అమ్మవారు ఇక్కడ అది విగ్రహం కూడా కూర్చున్న అమ్మవారు ఇక్కడ కూర్చొని ఉంటారు, కాలు మీద కాలు వేసుకొని. ఏమంటే వస్త్రాలు కట్టించినాం కాబట్టి మీకు సరిగా కనిపించదు. ఇక్కడ ఈ శ్రేయచక్ర శివలింగము చుట్టూ ఉన్న పానమట్టం మొత్తం మకరం. ఈ మకరము కూడా ఎందుకు పెట్టినారు అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ఎందుకు పెట్టారు స్వామి? కాశీ విశ్వేశ్వరుడు అంటే కాశీలో ఏముంటుంది? గంగానది. గంగమ్మకు వాహనం ఏమి? గంగాదేవికి వాహనం ముసలి. గంగాదేవి ఎప్పుడు ఉంటుంది కాబట్టి మకర పానమట్టము అని నిర్ణయించి పెట్టారు అప్పట్లో వాళ్ళు. ఇది ఈ శిల కూడా ఇప్పుడుది కాదు, చాలా పురాతనమైనది. స్వామి 2009లో తుంగభద్ర నదికి వచ్చిన వరదల్లో ఈ శివాలయం పూర్తిగా మునిగిపోయిందండి. పూర్తిగా మునిగిపోయిందండి. మరి ఈ శివాలయం జీర్ణోద్ధరణకు కావచ్చు, దీని అభివృద్ధికి కావచ్చు ఎవరు సహకరించారండి? మురళీధర్ గౌడ్ గారు పట్టుకొని వాళ్ళని వీళ్ళని తీసుకొని, వాళ్ళ మామ కేజీ జయచంద్రుడు, వాళ్ళ ఇంకొక మామ కేజీ ప్రభాకర్ గారు, వాళ్ళ బాబాయ్ రాజేంద్ర ప్రసాద్, తర్వాత వచ్చేసి ఇంకొక ముసలాయన ఉండే నొస్సం పద్మనాభయ్య అని, ఆయన నేను మేమందరం కలిసి మాట్లాడుకొని, ఎందుకంటే మాకంతా ముందు ఉండే రథసారథి శ్రీకృష్ణ పరమాత్ముడు మా దగ్గర మురళీధర్ గౌడ్, మేము ఆయన వెనక ఫాలో అయ్యి స్వామి వాళ్ళ దగ్గర పోదాం వీళ్ళ దగ్గర పోదామని అందరం కలిసి ఒక ప్లాన్ చేసి ఈ టెంపుల్ని చిన్నగున్నదాన్ని ఇంత అభివృద్ధి చేసినాం. అంటే ఎండోమెంట్స్ పరిధిలో, దేవాదాయ శాఖ పరిధిలో ఈ ఆలయం ఉంది అని మీరు చెప్తున్నారండి. మరి ఇప్పుడు ఎవరో చేయాల్సిన అవసరం లేదు ప్రత్యేకించి. అంటే దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ టెంపుల్ కి గవర్నమెంట్ నిధులు కేటాయించే అవకాశం ఉంది కదా స్వామి? అది వాళ్ళు మాట్లాడాలి, నేను మాట్లాడకూడదు. ఇప్పుడు మీరే చెప్తున్నారు దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న ఈ టెంపుల్ కి చాలా మాన్యం భూములు ఉన్నాయి అంటున్నారు. 17 ఎకరాల 70 సెంట్లు ఉందని మా ఈవో గారు. అంటే అవి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నాయి లేకపోతే ఆక్రమణకు గురయ్యాయి అనుకుంటున్నారు? దేవాదాయ పరిధిలోనే ఉన్నాయి. అది వాళ్ళు మాట్లాడుతున్నారు దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలా అని చెప్పి. ఇక్కడ మాకు సెక్రటరీగా మురళీధర్ గౌడే చూసుకుంటున్నాడు. ఆయనకు కూడా ఒక కళ ఉంది, టాప్ వేసేసి ఒక పైన హాల్ కట్టి కళ్యాణ మంటపం కట్టి దీన్ని ఇంకా అభివృద్ధి చేయాలా అని దీంట్లోనే ఉన్నారు. అక్కడ ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్నాడు వాళ్ళని వీళ్ళతో.
చేసి ఇంకా అభివృద్ధి చేయాలా అని. ఓకే అండి. ఇప్పుడు అసలు మహాశివరాత్రి ప్రాశస్త్యం ఏంటండి? అసలు ఈ పర్వదిన ప్రాశస్త్యం ఏంటండి? అసలు మహాశివరాత్రి గురించి ప్రత్యేకం ఏమి అంటే, విష్ణువు బ్రహ్మ ఇద్దరు వాదలాడుకున్నారు, నేను గొప్ప అంటే నేను గొప్ప అని. సరే, వాదలాడుకున్న తర్వాత అది అక్కడి వరకు పోయింది. పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఉద్భవించినాడు. మాఘ కృష్ణపక్ష చతుర్దశి రోజు అగ్నిలింగంగా ఉద్భవించినాడు ఈశ్వరుడు. వాళ్ళ వాదన ఆది అంతము చూసి రాపండి అంటే, ఈయన వరహ రూపం ఎత్తి కిందికి పోయినాడు పాతాళ లోకానికి, కనుక్కోలేకపోయినాడు. బ్రహ్మ పైకి పోయినాడు, ఆయనకు తెలియలే. ఇంకా మొగలి పువ్వుకు గోమాతకు చెప్పినాడు, ఇది శాపం పెట్టేసినాడు. అదంతా జరిగిన తర్వాత మందర పర్వతం చిలుకుతున్నారు. అప్పుడు కామధేనువు వచ్చింది, లక్ష్మీదేవి వచ్చింది, ఐరావతం వచ్చింది, అన్ని వచ్చినాయి. కాలకూట విషం వచ్చింది, హాలాహలం. ఆ హాలాహలాన్ని ఎవరు తీసుకుంటారు? బ్రహ్మ సృష్టి చేస్తే ఆయనకే కొంచెం డౌట్స్ ఎక్కువ కాబట్టి ఆయన తీసుకోవాలి. విష్ణువు యుగానికి ఒక అవతారం ధరించాల, విష్ణువు తీసుకోను అన్నాడు. అవతారములు ఎత్తకుండా ఎప్పుడు ఉండేటటువంటి వాడు ఎవడు? ఒకటే రూపంలో పరమశివుడు కాబట్టి ఆయన తీసుకున్నాడు. అమ్మవారిని ఇట్లా అన్నాడు అంటే ఒకే రైట్ అనింది ఆమె. అప్పుడు తీసుకుంటే అది నేరేడు పండు మాదిరిగా అయ్యింది. దాన్ని తీసుకున్న నోట్లో వేసుకుంటే 7-14 లోకాలు శంకర శరణు శరణు అన్నాయి. అంటే కంఠంలోనే నిలబెట్టుకున్నాడు. ఇంకా ఆయనకు ఒక ఆభరణం ఉంది. తర్వాత కూడా ఆ నేరేడు పండంతా ఉండేటటువంటి కాలకూట విషము పరమేశ్వరుని మీద కూడా ప్రభావం చూపించేసింది. ఆయన కూడా స్పృహ కోల్పోయి పడుకున్నాడు. కాబట్టే శివరాత్రి జాగరణ అని వచ్చింది. శివుడు అట్లా ముప్పులో ఉన్నాడు కాబట్టి, పడిపోయినాడు కాబట్టి మనమంతా కూడా నిద్రపోకూడదు, జాగరణ చేయాలి అని. తర్వాత 12:30కి లింగోద్భవ కాలము అని చెప్తారు. లింగోద్భవ కాలం అంటే పరమేశ్వరుడు లింగరూపుడు కాబట్టి ఆయన మేలుకున్న సమయమే లింగోద్భవ కాలం. అదే శివరాత్రి, శివునికి రాత్రి. ఇది దీని అసలు రహస్యం. స్వామి, ఈ మహాశివరాత్రి పర్వదినానికి సంబంధించి ఈ శివాలయంలో ప్రత్యేకించి భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేపట్టబోతున్నారండి? భక్తుల కోసము అంత క్యూ సిస్టము, ప్రతి ఒక్కరికి వాటర్ పోసే ఇది పెట్టి చేస్తాం. ప్రతి ఇయర్ ఉంటుంది అది. ఎందుకంటే వచ్చిన వాళ్ళు మనసు నొచ్చుకోకూడదని మేము ఇక్కడ ఒక దారపాత్రం అటువంటిది ఏర్పాటు చేసి కరెక్ట్ స్వామి వరకు పెట్టింటాం. అది లైన్ ఇక్కడి వరకు వస్తారు, ఇట్లా వాటర్ పోస్తారు, వెళుతూ ఉంటారు. స్పర్శ దర్శనం అలాంటి సౌకర్యాలు ఏం లేవండి? ఉండదు ఈ శివరాత్రి అప్పుడు మాత్రం ఉండదు. ఎందుకంటే కొన్ని వేల మంది పైన వస్తారు. ఈసారి ఇంకా ఎక్కువ చేస్తారు. దానివల్ల ఎందుకంటే పురాతనమైన విగ్రహాలు కాబట్టి ఏది కొంచెము రిమార్క్ వచ్చినా నష్టపోతాం. ఎందుకంటే పురాతన విగ్రహాలు కాపాడే బాధ్యత మనది, మనమంతా హిందువులం. తర్వాత రాత్రి 12:30 గంటలకు స్వామివారికి అమ్మవారికి కళ్యాణ కార్యక్రమం ఉంటుంది ఇక్కడ. ఉత్సవమూర్తులు ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులు, వాళ్ళకి రంగరంగ వైభవపేతంగా కళ్యాణోత్సవం చేస్తాము. మళ్ళా మరుసటి రోజు అంటే సోమవారం రోజు, శివరాత్రి అయిన మరుసటి రోజు సాయంత్రము గ్రామోత్సవం చేస్తాం. అంటే ఊరేగింపు చేస్తాం స్వామి అమ్మవార్లకు. ఉదయం 11:30కు వసంతోత్సవం. అంటే పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, ఈ గిలర్లు వేయం. దాంట్లతో వాళ్ళకి నీళ్ళు వేసినాక వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతమంది శివస్వాములు మిగతా భక్తులు అందరు ఇచ్చేసి వసంతోత్సవం అంటే మన హోలీలో పోసుకున్నట్లు చల్లుకుంటారు. తర్వాత సాయంత్రం ఈ సమయానికంతా పార్వతీ పరమేశ్వరులను అలంకారం చేసి రథంలో కూర్చోబెట్టుకుని గ్రామోత్సవం చేస్తాం. ఓకే అండి, థ్యాంక్ యూ స్వామి. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని కర్నూలు జిల్లా కేంద్రంలో అంటే కర్నూలు నగరంలోని పాతబస్తీలో ఉన్న తుంగభద్ర నది ఒడ్డున వెలిసిన శ్రీ 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 అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం అయితే సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. రేపు ఈ మహాశివరాత్రి వేడుకలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సంబంధిత అధికార యంత్రాంగం కావచ్చు, అలాగే అర్చకుల వారు కావచ్చు, ఈ దేవస్థానంలో వచ్చే భక్తాదులకు, స్వామి అమ్మవార్లను దర్శించుకొని వచ్చే భక్తాదుల కోసం తగిన ఏర్పాట్లు అయితే చేపట్టే పరిస్థితి. ఈ భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు, అలాగే ప్రత్యేక తాగునీరు తదితర అన్ని సౌకర్యాలను ఈ సంబంధిత యంత్రాంగం అయితే చేపట్టింది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వికాస్ తో నందకిషోర్, సుమన్ టీవీ, కర్నూలు పాతబస్తీ ప్రాంతం నుంచి, కర్నూలు ఉమ్మడి జిల్లాలో.